పేద ప్రజలను ఆదుకోవటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 154 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ చెక్కులను ఈరోజు 154 మందికి 48,68,600 రూపాయలను మనం పంపిణీ చేయడం జరిగింది. అంటే ఈ లెక్కన డిసెంబర్ 7వ తారీఖు వస్తే మేము 2 సంవత్సరాలు అవుతుంది. అంటే నెలకొకసారి సీఎం రిలీఫ్ చెక్కులను 5 లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ కానిటువంటి యొక్క చికిత్సలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డబ్బులు పెట్టుకొని చికిత్స చేయించుకొని బిల్లులు మనకిస్తే ముఖ్యమంత్రి నిధి నుంచి వెంటనే మరి 24వసారి మనం ఈ చెక్కులను నెలకొకసారి అందియడం జరిగింది. కనుక వైద్య పరంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, DCH హాస్పిటల్స్ కానీ, సివిల్ హాస్పిటల్స్ కానీ, మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ను కూడా పటిష్టం చేయడమే కాకుండా అంబులెన్సులను ఇస్తూ ఈరోజు 7,900 వైద్య పోస్టులను నియామకం చేసి ఈరోజు మరి ఎక్విప్మెంట్స్ కూడా ఏదైతే భూపాలపల్లి హాస్పిటల్లో మరి వైద్య పరీక్షల కొరకు 165 రకాల టెస్టులు చేసేటువంటి ఎక్విప్మెంట్ కానీ, వెంటిలేటర్స్ కానీ, అదేవిధంగా సిటీ స్కానింగ్ కానీ, MRI లాంటి మిషన్లను కూడా మనము హాస్పిటల్లో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్య రంగాన్ని పటిష్టం చేయాలనే సంకల్పంతో పనిచేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ 2 సంవత్సరాల కాలంలో మరి చెప్పిన మాట అమలు చేసే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఈరోజు ఆ అప్పులు చేసినటువంటి మరి డబ్బులకు ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్ కడుతూ ఈరోజు మరి ఆడబిడ్డలకు 5 లక్షల ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కొరకు 400 కోట్లు కడుతూ ఆరోగ్య ఏదైతే ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటు కూడా 280 కోట్లు కడుతూ ఈరోజు 58,000 ఉద్యోగాలు కూడా నిరుద్యోగ యువతకు కల్పిస్తూ 6 లక్షల